మీకు తెలుసా విష్ణువు వామన అవతారం ఎందుకు ఎత్తాడో? పూర్వకాలంలో మహాబలి చక్రవర్తి అనే మహాశక్తివంతుడు ఉన్నాడు. అతడు ప్రహ్లాదుని మనవడు. చాలా దానశీలి, ధర్మపరుడు అయిన గర్వంతో ఉప్పొంగిపోయాడు. అతడు యజ్ఞాలు చేసి దేవతల నుండి లోకాలను కూడా జయించాడు. దేవతలు భయంతో విష్ణువుని శరణు కోరారు. అప్పుడు విష్ణువు వామన అవతారాన్ని స్వీకరించాడు. ఒక చిన్న బ్రాహ్మణ బాలునిగా జన్మించి మహాబలి చేస్తున్న యజ్ఞానికి వచ్చాడు. అప్పుడు మగధ మహాబలి అడిగాడు, బ్రాహ్మణ, నీవు ఏమి కావాలనుకుంటున్నావు? వామనుడు వినయంగా ఇలా చెప్పాడు, మహారాజా, నాకు కేవలం 3 అడుగుల భూమి చాలు. బలి చక్రవర్తి నవ్వాడు. అంత తక్కువేనా? నువ్వు చిన్నవాడివి, నీకు కావలసినంత ఇవ్వగలను. అయితే గురువు శుక్రాచార్యుడు చెప్పాడు. ఇతడు ఎవరో తెలుసా? శ్రీ మహావిష్ణువు, జాగ్రత్త. కానీ బలి తన వాక్కు నుండి తప్పలేక ఒప్పుకున్నాడు. వామనుడు వెంటనే విశ్వరూపం ధరించాడు. 1 అడుగుతో భూమి మొత్తం కొలిచాడు. 2వ అడుగుతో ఆకాశాన్ని కొలిచాడు. వామనుడు బలిని ప్రశ్నించాడు, 3వ అడుగు ఎక్కడ వేయాలి? బలి చక్రవర్తి భక్తితో తల వంచి ఇలా అన్నాడు, ప్రభు, నా తల మీద మీ 3వ అడుగును పెట్టండి. విష్ణువు ఆనందంగా అతని తలపై పాదం ఉంచాడు. ఆ విధంగా బలి తన గర్వాన్ని త్యాగం చేసి విష్ణువు ఆశీస్సులను పొందాడు. తర్వాత విష్ణువు అతనికి పాతాళ లోకం పాలన ఇచ్చాడు. అతని నుండి మనం నేర్చుకునేది ఏంటంటే, గర్వం ఎంత ఉన్నా అది నశించిపోతుంది. భక్తి ఉన్న వారికి దేవుడు కరుణిస్తాడు. శ్రీ మహావిష్ణువు తన భక్తుల్ని ఎప్పుడూ రక్షిస్తాడు. మీరు విష్ణు భక్తులైతే ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.